హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ వాట్ ఐ యామ్. ఈ వీడియోలో నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. రీసెంట్గా నేను ఒక గ్యాస్ బుక్ చేశాను. రెగ్యులర్గా మేము బుక్ చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలోనే గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా, నేను ఆన్లైన్లో పే చేశాను. యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్ట్రా 50 రూపీస్ అడిగారు. నేను చెప్పాను, వాళ్ళకి ఇవ్వనని చెప్పాను. ఎందుకు ఇవ్వాలి, మీకు శాలరీస్ వస్తున్నాయి కదా అని అడిగితే వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేశారు. మీరు 50 రూపీస్ ఇస్తేనే గ్యాస్ ఇస్తామని వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు మా అమ్మ వెనక్కి వెళ్ళేసి 50 రూపీస్ ఇచ్చింది. సో అప్పుడు వాళ్ళు గ్యాస్ మాకు ఇచ్చారు. సో నాకు ఇది నచ్చలేదండి. వై షుడ్ వి పే ఎక్స్ట్రా మనీ, మనం ఎందుకు ఇవ్వాలి? సో అందుకని నేను ఈ నేషనల్ కన్స్యూమర్ పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చాను. సో ఎలా కంప్లైంట్ ఇచ్చాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేబీ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ సమ్వన్. సో ఫస్ట్ మనము నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ పోర్టల్కి వెళ్ళాలి. గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అనగానే ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ వస్తుందండి, .gov.in గవర్నమెంట్ సైట్. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్. సో రిజిస్టర్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, అండ్ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలి అనే దానికి శాంపుల్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ మనం ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అనగానే సైన్ అప్ అయిపోతుంది, మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, నేను సైన్ ఇన్ అయి చూపెడతాను. మనకి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ అవ్వాలండి. సో ఇక్కడ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్లో కన్జ్యూమర్ గ్రీవియన్స్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన గ్రీవియన్స్, టైప్ ఆఫ్ గ్రీవియన్స్, ఇట్స్ గ్రీవియన్స్ అండి, మనం క్వశ్చన్ అడగట్లేదు. సో గ్రీవియన్స్ క్లాసిఫికేషన్, దేనికి సంబంధించి, గూడ్స్ సర్వీస్, ఇట్స్ అబౌట్ సర్వీసెస్. అండ్ మనం ఎక్కడి నుంచి కంప్లైంట్ చేస్తున్నాము అని తెలంగాణ. అండ్ ఇక్కడ మనం సిటీ, ఇట్స్ హైదరాబాద్. అండ్ ఇక్కడ దేనికి సంబంధించిన కంప్లైంట్ మనం ఇస్తున్నాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంకింగా, లేకపోతే ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కామర్స్ అని పెడుతున్నాను. అండ్ కేటగిరీ, అందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. చూడండి, నేను డిజిటల్ పేమెంట్ మోడ్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తాయి చూడండి. యూపీఐయా, ఇంటర్నెట్ బ్యాంకింగా అని ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. రిలేటెడ్ కేటగిరీ. సెలెక్ట్ కంపెనీ నేమ్ మీకు తెలిస్తే రాయండి, లేకపోతే అదర్ అని కూడా పెట్టవచ్చు. ఇక్కడ కంపెనీ నేమ్ నార్మల్గా రాసేయండి మీకు తెలిస్తే. ఇక్కడ నేచర్ ఆఫ్ గ్రీవియన్స్, సెలెక్ట్ నేచర్ ఆఫ్ కంప్లైంట్, అసలు ఏంటి ఆ కంప్లైంట్, దేని గురించి అనేది ఇక్కడ రాయాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న దాంట్లోనే. సెక్టార్ ఎంక్వైరీ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ ప్రొడక్ట్ వాల్యూ, ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది ఎంత ఉంది, ఇన్ బిట్వీన్ రేంజ్ ఎంత అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డీలర్ నేమ్, ఇక్కడ డీలర్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ గ్రీవియన్స్ డీటెయిల్స్లో అసలు కంప్లైంట్ దేని గురించి మొత్తం ఆ కన్వర్జేషన్ అంతా రాయాలండి. మొత్తం కంప్లైంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే
బాగుంటుంది. సో వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ రిలేటెడ్ టు దిస్ గ్రీవెన్స్? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? రీఫండా, లేకుంటే సర్వీసా, ఫీడ్బ్యాక్ ఆఫ్ ద కంపెనీయా అనేది ఒక సెలెక్ట్ చేసుకోవాలి. హ్యావ్ యూ రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ విత్ ద కంపెనీ? ఆల్రెడీ మీరు కంపెనీతో మాట్లాడారా లేదా అన్నది అడుగుతారు. సో ఇక్కడ ఆ కంప్లైంట్కి ప్లీజ్ షేర్ ద కంప్లైంట్ నెంబర్. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చుంటే కంప్లైంట్ నెంబర్, ఒకవేళ నో అంటే కంప్లైంట్ నెంబర్ ఏమీ ఉండదు. రీజన్, ఎందుకు ఆ కంప్లైంట్తో ముందే మాట్లాడలేదు అని చెప్పేసి రీజన్. సో ఇక్కడ మీ కంప్లైంట్కి రిలేటెడ్ ఏదైనా ఒక 3 ఫైల్స్ చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకోకపోయినా పర్లేదు, అది మ్యాండేటరీ ఏం కాదు. సో లాస్ట్లో సబ్మిట్ చేయండి. మీ కంప్లైంట్ సబ్మిట్ అయిపోతుంది వితిన్ 3 డేస్లో. నాకైతే 3rd డే వచ్చింది అనుకుంటాను రెస్పాన్స్ ఆ కంపెనీ నుంచి. సో వాళ్ళు నాకు కాల్ చేసి సారీ చెప్పారు, అండ్ ఆ డెలివరీ బాయ్ వచ్చి నాకు నేను ఎక్స్ట్రా పే చేసిన మనీ కూడా నాకు ఇచ్చేశారు. అండ్ వాళ్ళు ఒక లెటర్ అడిగారండి కంప్లైంట్ బ్యాక్ తీసుకుంటున్నట్టు. నేను కూడా ఆ లెటర్ రాసి ఇచ్చేసాను. మళ్ళీ ఇలా ఎక్స్ట్రా మనీ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాను అంతే. సో యాక్చువల్లీ నేను ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ ఈ పోర్టల్ నుంచి. ఏముందిలే అని అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యనంత రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆర్ గవర్నమెంట్ యాక్చువల్లీ. సో మీరు కూడా ఇట్స్ నాట్ అబౌట్ 50 రూపీస్. చాలామంది అనుకుంటారు ఏంటి 50 రూపీస్కి కంప్లైంటా అని చెప్పేసి. ఇది 50 రూపాయల గురించి కాదండి. అసలు మనం ఎందుకు పే చేయాలి అనే దాని గురించి. ఏమో మేబీ కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు ఆ 50 రూపాయలు కూడా. నాకు అనిపించింది కంప్లైంట్ రైజ్ చెయ్యాలి అని. వాళ్ళు అడిగే పద్ధతి కూడా నాకు నచ్చలేదండి. ఏదో రూడ్గా అడిగారు, మీరు ఇస్తేనే అదేదో వాళ్ళ హక్కులాగా అడిగారు. కొంచెం పొలైట్గా అడిగి ఉంటే నేను కూడా ఇచ్చేదాన్ని. సో నాకు నచ్చలేదు, అందుకని కంప్లైంట్ రైజ్ చేశాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కూడా ఇలా ఏదైనా రైట్ కాదు, అన్యాయం జరుగుతుంది అంటే యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. సో ఈ పోర్టల్ ఇట్స్ రియల్లీ వర్క్స్ యాక్చువల్లీ. నాకు అనిపించింది. మీరు కూడా ఒక్కసారి ఏదైనా మీకు ఇలాగే జరిగితే కంప్లైంట్ రైజ్ చేయండి. సో ఇక్కడ కంప్లైంట్ మీరు చూడొచ్చు. ఇక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా గ్రీవెన్స్ హిస్టరీలో కంప్లైంట్ డీటెయిల్స్లో కూడా మొత్తం ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వాళ్ళకి ఒక లెటర్ రాసిచ్చాను కదా, ఆ లెటర్ ఇక్కడ ఉంది, మొత్తం ఇక్కడ కనిపిస్తుంది ఏంటి ఆ కంప్లైంట్ డీటెయిల్స్ మొత్తము. సో నేను ఇక్కడ లాస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను, థ్యాంక్స్ గ్రేట్ఫుల్ టు యువర్ సర్వీస్ అని చెప్పేసి. సో అంతే. పోర్టల్ నుంచి కాదండి, మనము త్రూ నంబర్ నుంచి కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఆ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.